వెల్కమ్ టు కేకే న్యూస్. నేను మీ మధు. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పై కేసు నమోదైంది. అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాల కొలగొట్టిన కాకాని గోవర్ధన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలోని పొదన్కూరు మండలం తాడిపత్రి గ్రామం సమీపంలో మైన్స్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రుసం మైన్స్ లీజ్ గడువు ముగిసిపోయిన తర్వాత కూడా సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు విలువైన క్వార్ట్జ్ ను తరలించిన ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. తాజాగా ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చడంతో పాటు మరో 7గురిపై FIR నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ తరపున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డిని A1గా, వైసీపీ నేత వాకాటి శివారెడ్డిని A2గా, మరో నాయకుడు వాకాటి శ్రీనివాస్ రెడ్డిని A3గా పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే కేసులో A4గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఇద్దరు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా A4గా కాకాని గోవర్ధన్ పై కేసు నమోదు కావడంతో ఈ కేసులో A1 నుంచి A4 వరకు అందరినీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతుంది.